స్టీల్ ప్లాంట్ ఆపుతారా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? ప్రైవేటీకరణ, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగేదానికి 100% కట్టుబడి ఉన్నాం మేము. ఒక్క పాయింట్ కూడా తప్పించుకోవడానికి లేదు. మేము ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్రైవేట్ కానివ్వని ఆంధ్రుల హక్కు. శ్రీకాంత్ గారు వస్తా మీ దగ్గర, ఒకసారి గోపి గారి దగ్గరికి వెళ్ళాలి. శ్రీకాంత్ గారు వస్తా, నేను మీ దగ్గరకు వస్తా. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం గోపి గారిని అడుగుతాను. గోపి గారు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఒకటి చెప్తారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ ఇంకోటి చెప్తారు, తెలుగుదేశం పార్టీ ఒకటి చెప్తుంది, జనసేన చీఫ్ ఆయన ప్రధానమంత్రి కలిసి వచ్చిన తర్వాత చాలా కమిటెడ్గా భారంగా ఒక 3 వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోతారు. ఏంటండి ఇదంతా? ఈ విశాఖ స్టీల్ విషయంలో బీజేపీ నాయకత్వం చాలా స్పష్టమైన నిర్ణయం తీసేసుకుంది. డిజిన్వెస్ట్మెంట్ కు అనుకూలంగా ఖచ్చితంగా డిజిన్వెస్ట్మెంట్ మార్గంలోనే వాళ్ళు వెళుతూ ఉంటారు. ఇక అందులో నుంచి వెనక్కి రారు వాళ్ళు. ఇప్పటికే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి వరుసగా పెట్టుకొచ్చిన అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని బీజేపీ ప్రైవేట్ పరం చేసేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా అదే మార్గంలో నడుస్తుంది. ఆ ప్రాసెస్ కొంచెం స్లో అవ్వచ్చేమో కానీ రాజకీయ ఒత్తిడి వల్ల ఆ ప్రైవేట్ అయిపోవడం అయితే ఖాయం. ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్ ని తీసేశారు. తీసేసినప్పుడు ఎవరు మాట్లాడారండి? ఏ పార్టీ అయినా మాట్లాడిందా? ఏ పార్టీ మాట్లాడలేదు. అందరూ వాళ్ళ రాజకీయాలకు అనుకూలంగా సైలెంట్గా ఉండిపోయారు. ఆంధ్రా బ్యాంక్ ఎంతో చరిత్ర కలిగి మచిలీపట్నం నుంచి ప్రారంభమైన ఆంధ్రా బ్యాంకు మూతపడిపోయింది. ఇప్పుడు అసలు కనుమరుగైపోయింది, ఇప్పుడు లేదు కూడా. సో అట్లాగే విశాఖపట్నం స్టీల్ 32 మంది ప్రాణత్యాగం చేస్తే ఏర్పడిన, ఇక్కడే కాదండి తెలంగాణలో వరంగల్లో కూడా 2 చచ్చిపోయారు వైజాగ్ స్టీల్ కోసం కాల్పులు. సో అట్లాంటి చరిత్ర కలిగినటువంటి విశాఖపట్నం స్టీల్ ఖచ్చితంగా ప్రైవేట్ పరం అవుద్ది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ప్రజల నుండి వచ్చే ఒత్తిడి వల్ల కానీ, జనసేన వాళ్ళకి ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి వల్ల కానీ ఏం అవదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనసాగుతుంది, అది ఆంధ్రుల హక్కు అని మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా ప్రైవేట్ పరం అవుతుంది. బీజేపీ ఆ దిశగా వెళ్తుంది. బీజేపీ కేంద్రంలో ఓడిపోతే తప్ప ఈ ప్రతిపాదన వెనక్కపోదు. ఖచ్చితంగా ఆ దిశగానే వాళ్ళు అడుగులేస్తారు. కుమారస్వామి మంచి పాయింట్ మీరు చెప్పారు. బీజేపీ ఓడిపోయింది హైపోథెటికల్ నెక్స్ట్ ఎలక్షన్స్ జమిలీలో కానీ ఓడిపోయిన తర్వాత ఇండీ కూటమి అధికారంలోకి వస్తే డూ యూ బిలీవ్ వాళ్ళు ఈ ప్రైవేటీకరణ ఆపేస్తారని మీరు విశ్వసిస్తున్నారా? కాంగ్రెస్ ప్రైవేటీకరణ అంతగా ఉత్సాహం చూపదండి. కాంగ్రెస్ పబ్లిక్ సెక్టర్ నే నమ్ముకునే పార్టీ, దాని రూట్స్ కూడా పబ్లిక్ సెక్టర్ వైపే ఉంటాయి. సో వాళ్ళేమి అంత తొందరగా ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేయాలి అని ఊళ్ళూరి ఏదో ఒక పారిశ్రామికవేత్తకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టిపెట్టాలని చూడరండి. అంతవరకు అయితే నేను ఖచ్చితంగా కొంచెం చెప్పగలను. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ ప్రతిపాదన నిద్రపోతుంది. ఈ ప్రతిపాదన మీద వెళ్ళి నీళ్లు చల్లేసి పక్కన పడేస్తారు, అలా చూస్తారు. అదే ఒక్కటే ఏంటంటే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏంటంటే ఆ మిషనరీ కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ చాలా కమిటెడ్. ఇప్పటికే చాలా రికార్డ్స్ వచ్చాయి దానికి ఉండే ఒకే ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం. క్యాప్టివ్ మైన్స్ కోసం వీళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవుతుందా కాదా అనేది కాకుండా అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి అని మాట్లాడమనండి ఎవరినైనా, ఏ పార్టీ అయినా సరే. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ, రాజ్యసభ లోక్సభ సభ్యులందరూ కలిసి వెళ్ళి కుమారస్వామిని కలిసి ఏదో మెమోరాండం ఏదో ఇచ్చారు. అట్లా కాదండి, క్యాప్టివ్ మైన్స్ కావాలి విశాఖపట్నం స్టీల్ కానీ మాట్లాడమానండి ఎవరినైనా సరే. ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, ఇక్కడ కానీ, అమరావతిలో కానీ మాట్లాడమానండి. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని గట్టిగా అడగమానండి. ప్రైవేటీకరణ సంగతి పక్కన పెడదాం, ముందు క్యాప్టివ్ మైన్స్ కావాలి విశాఖపట్నం స్టీల్కి. వస్తే దాని లాభాలు చాలా బాగుంటాయండి. దాని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమీ అంత పడిపోయి నష్టాల్లో లేదు. అది కరెక్టే లాభాల్లోనే ఉంది. చాలా రికార్డులు కూడా సాధించింది. అది మొన్నటిదాకా అడ్డుపడింది. మీకు తెలుసు గోపి గారు, ధర్మేంద్ర ప్రధాన్ ఒరిస్సా నుంచి ఉన్న కేంద్ర మంత్రి. అప్పట్లో ఆయన పోర్ట్ఫోలియో అది, ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియో మారింది. ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళింది. సో కుమారస్వామి గారు కొంత సాఫ్ట్గానే ఉంటారు ఆంధ్ర విషయంలో. ఆయనకు అంటే ఇండిపెండెంట్గా ఆయనకు వ్యవహరించే అవకాశం గనక
ఆ కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఉంటే ఆయనైతే సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆంధ్రప్రదేశ్ పట్ల ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ఏంటంటే వాళ్ళ గనులు, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న గనులు ఆంధ్రాకి ఇస్తే వాళ్ళు నష్టపోవాలి. అండ్ ఆల్రెడీ వాళ్ళు నష్టపోయి ఉన్నారు. నీలాంచల్ వాజ్ ప్రైవేటైజ్డ్ ఆల్రెడీ. సో వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ కుమారస్వామి గారిని సొంతంగా పనిచేసుకొని ఇస్తారా? అక్కడ కూడా ఇదే అంత అవకాశం ఏం లేదండి. నిర్మలా సీతారామన్ గారు బెత్తం పట్టుకొని తిరుగుతున్నారు. ప్రతి మంత్రి వెనక బెత్తం పట్టుకొని తిరుగుతున్నారు నిర్మలా సీతారామన్ గారు. సో ఆవిడ చెప్పే మాటలు, ఆవిడ బీజేపీ నాయకురాలు, సో మోడీకి అత్యంత సన్నిహితురాలు. సో ఆవిడ ఏం చెప్తే అది నడుస్తుంది. ఈ బయటకు వచ్చి చెప్పేది స్వతహాగా అంత స్వేచ్ఛ ఉంటే, నిజంగానే కుమారస్వామికి అంత స్వేచ్ఛ ఉంటే ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు వాయిదా పడుద్ది. ప్రైవేటీకరణ అనే ప్రతిపాదన వాయిదా పడుద్ది ఈ 5 ఏళ్ళు. అంతే తప్ప కనీసం వాయిదా పడాలని కోరుకుందాం. ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, ఇందాక మీరు ఏదో చెప్పారు. సార్ నేను ఇంతకుముందు అదే గోపి గారికి చెప్పాలని చెప్తున్నాను. యాక్చువల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం ఇట్లే ఉంటే దాన్ని ప్రవీకరణ వాళ్ళు చేయాలంటే చేసేస్తారు అంతే. దానికి చంద్రబాబు నాయుడు గారు అడ్డమన్నా, పవన్ కళ్యాణ్ గారు అడ్డమన్నా, చౌదరి గారు అడ్డమన్నా కాదు. అదే ఆల్రెడీ ఇదే. ఎందుకంటే వీళ్ళంతా మాయ మాటలు చెప్తారు. దీని ఒక విషయం చెప్తా. కడప స్టీల్ ప్లాంట్ గురించి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దానికి స్థలాన్ని కేటాయించడము జరిగింది. మరి తద్వారా కొంచెం పోయింది. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సీఎం రమేష్ గారు దాదాపు 1 నెల రోజులు నిరాహార దీక్ష చేశారు కడపలో. దేనికోసమని? మన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావాలని. బీజేపీలో చేరాడు. ఈ రోజుటికి ఏమన్నా ఒక్క మాటన్న స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే చిత్తశుద్ధి ఉంది అని అడుగుతున్నా. మాట్లాడారు కదండి, మెటల్ స్టీల్ కావాలని మాట్లాడుతున్నారు కదా, ఏదో ఒక స్టీల్ కావాలని అడుగుతున్నారు కదా ఆయన. ఇది ఏమి స్టీల్ అండి? కడప జిల్లాలో